తదుపరి ధనురాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ 2024 వరకు మేషంలో, అనంతరం 6వ స్థానమైనటువంటి వృషభంలో సువర్ణమూర్తిగా సంచరిస్తారు. శని 3వ స్థానమైన కుంభరాశిలోను, రాహు 4వ స్థానమైన మీనంలోను, కేతు 10వ స్థానమైనటువంటి కన్యారాశిలోను తామ్రమూర్తిగా సంచారం చేయుచున్నారు. కావున ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు రెండు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాలు చేయడం జరుగుతుంది. ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఊహించినటువంటి ప్రదేశానికి ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. స్త్రీలకు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలు ఉంటాయి. స్నేహితులతో సఖ్యత, ఇష్ట గోష్ఠి ఏర్పడుతుంది. ఈ రాశి వారులకు ఈ రాశి వారి కృష్ణాష్టకాన్ని పఠించడం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.